అధ్యాయంలో 2 రకాల దేవుని సేవకుల గురించి ఆలకిస్తాం. 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు 2 రకాల విశ్వాసుల గురించి ఆలకిస్తాం. 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు 2 రకాల నాయకుల గురించి మొదటి సమూయేలు గ్రంథంలో ఆలకిస్తాం. అనగా మొదటి కేటగిరీ, 2వ కేటగిరీ. ఈ మొదటి కేటగిరీ ఎటువంటి కేటగిరీ అంటే దేవుడు నచ్చిన కేటగిరీ. ఈ మొదటి కేటగిరీ దేవుడు మెచ్చినటువంటి కేటగిరీ. ఈ మొదటి కేటగిరీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కేటగిరీ. 2వ కేటగిరీ ఉన్నారు, వాళ్ళు దేవుడు నచ్చని మెచ్చని దేవుణ్ణి సంతోషపెట్టనటువంటి కేటగిరీ. కనుక ఈ రోజున మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మొదటి అధ్యాయంలో కనుక చూస్తే 2 రకాల ఎవరి గురించి అండి? 2 రకాల తల్లిదండ్రుల గురించి అక్కడ ప్రస్తావించబడినది. మొదటి రకము ఎవరు అంటే అన్న పెనిన్న అనేటువంటి తల్లిదండ్రులు. మరి చెడ్డ తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు ఎవరు? అన్న పెనిన్న. చెడ్డ తల్లిదండ్రులు ఎవరు అంటే ఏలి ఆయన యొక్క కుటుంబము. కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆనాడు మంచి తల్లిదండ్రులు అన్న పెనిన్న అయితే ఈనాడు మంచి తల్లిదండ్రులు ఎవరున్నారండి మన మధ్యలో? ఎవరున్నారు? నంబూరు రాంబాబు, జయమేరి. ఆ రోజున అన్న ఏ విధముగానైతే తనకు పుట్టినటువంటి సంతానాన్ని సమూయేలును దేవుని యొక్క సేవకు సమర్పించాలనుకున్నదో, ఈ రోజున వారికి ఉన్నటువంటి ఏకైక పుత్రిక అయినటువంటి నంబూరు శ్రావణిని దేవుడికి సమర్పించడం ద్వారా అన్న పెన్నిన్నాలు ఏ విధంగానైతే మంచి తల్లిదండ్రులు అయ్యారో, ఈ రోజున రాంబాబు, జయమేరి కూడా మంచి తల్లిదండ్రులుగా మన మధ్యలో కొనసాగుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ అధ్యాయంలో ఎవరి గురించి ఉందండి? 2వ అధ్యాయంలో 2 రకాల యవ్వనస్తుల గురించి రాయబడింది. ఆ 2 రకాల యవ్వనస్తులు ఎవరు? మంచి యవ్వనస్తుడు ఎవరు? మంచి యవ్వనస్తుడు ఎవరు? సమూయేలు మంచి యవ్వనస్తుడిగా కనబడుతున్నాడు. మరి చెడ్డ యవ్వనస్తులు ఎవరు అంటే ఏలీకి పుట్టినటువంటి సంతానం. ఎంతమంది అండి ఏలీకి? 2. వాళ్ళ పేర్లు ఓప్ని, ఫినెహాసు. సమూయేలు, ఓప్ని, ఫినెహాసు. సమూయేలు ఎలా ఉన్నాడు? మంచి యువకుడుగా ఉన్నాడు. ఓప్ని, ఫినెహాసు అంత మంచి యవ్వనస్తులుగా వాళ్ళు జీవించలేదు. ఓప్ని, ఫినెహాసు కూడా సేవ చేస్తున్నారు. ఎక్కడ? దేవాలయంలో సేవ చేస్తున్నారు. కానీ ఏ విధంగా సేవ చేస్తున్నారు? ఏ విధంగా సేవ చేస్తున్నారు? ఆడుతూ పాడుతూ, దానిలో ఎటువంటి సీరియస్నెస్ లేకుండా పాపము చేస్తూ వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. కానీ సమూయేలు ఒక మంచి యవ్వనస్తుడిగా కనిపిస్తున్నాడు. ఈ రోజున జయమేరి, రాంబాబు వారు ఒక మంచి యవ్వనస్తురాలుగా సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ సభకి ఇదిగో నంబూరు శ్రావణిని ఒక మంచి యవ్వనస్తురాలుగా ఆమె శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సమర్పించడానికి, ఒక కానుకగా ఆ దేవునికి ఇవ్వడానికి, మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవడానికి ఆమెను వాళ్ళు సమర్పించి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన మధ్యలో కూడా మంచి యవ్వనస్తులు ఉన్నారు, చెడ్డ యవ్వనస్తులు ఉన్నారు. కనుక ఎటువంటి యవ్వనస్తులుగా ఉన్నామో ఆత్మ